శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దేవతలకు భగవంతుని అభయము. ఓ మునులారా, సిద్ధులారా, దేవతలారా, భయపడకుడు. నేను నా సర్వాంశలతో సర్వోత్తమమైన సూర్యవంశమునందు మానవాకృతితో అవతరించదను. పూర్వం అదితి కశ్యపులు గొప్ప తపమాచరించిరి. వారికి ఇదివరకే వరములు ఇచ్చి ఉంటిని. వారు అయోధ్యానగరమున కౌసల్య దశరథులుగా జన్మించినారు. వారి ఇంట నేను నలుగురు సోదరుల రూపంలో అవతరించదను. రఘువంశానికి వన్నె తేగలను. నారదుని మాటలన్నిటినీ వాస్తవములు చేయగలను. నా ఆదిశక్తియు నాతో పాటు అవతరించును. దేవతలారా, భూభారం తొలగించదను. నిర్భయంగా మీరు మీ స్థానములకు చేరుడు. ఈ ఆకాశవాణి పలుకులు దేవతలు చెవులారా విని చల్లబడిన హృదయాలతో తమ తమ స్థానాలకు వెళ్ళిరి. బ్రహ్మదేవుడు భూదేవిని ఓదార్చెను. ఆమె భయము తొలగెను, మనసు కుదుటపడెను. దేవతలతో మీరు కూడా వానరులై జన్మించి భూమిపై భగవత్సేవ చేయుడు అని చెప్పి బ్రహ్మ సత్యలోకమునకు వెళ్ళెను. దేవతలందరూ స్వస్థానములకు చేరిరి. వారికి నీ భూమాతకును మనశ్శాంతి లభించెను. వారు ప్రసన్న హృదయములతో బ్రహ్మదేవుని ఆజ్ఞను పాటించుటకై సన్నద్ధులైరి. వారు వెంటనే మిక్కిలి బలపరాక్రమాలతో భూమిపై వానరులై జన్మించిరి. వారు శూరులు, వీరులు, గిరులు, తరువులు, నఖములు వారి ఆయుధములు. వారు ధీరులు, బుద్ధిమంతులు. వారు భగవంతుని ఆగమనానికై నిరీక్షించుచుండిరి. పర్వతాలలో, అడవులలో గొప్ప సైన్యంగా ఏర్పడి పెక్కుచోట్ల నివాసాలు ఏర్పరచుకొనిరి. భవాని, మనోహరమైన ఈ కథను తెలిపితిని. మధ్యలో వదిలివేసిన కథను కూడా వినుము. రఘుకుల శిరోమణి అయిన దశరథ మహారాజు అయోధ్యానగరాన్ని పాలించుచుండెను. ఆయన పేరు వేదాలలో కూడా ప్రసిద్ధమైనది. అతడు సర్వ సద్గుణ నిధి, జ్ఞాని, ధర్మ దురంధరుడు. ఆయన హృదయం విష్ణుభక్తితో నిండి ఉండెను. ఆయన మనసు నిరంతరము ఆ శ్రీహరినే స్మరించుచుండెను. ఆయన ధర్మపత్నులైన కౌసల్య మొదలగు రాణులు పరమ పవిత్రలు. పతి ఆజ్ఞను జవదాటరు. శ్రీహరి చరణ కమలములయందు అత్యంత భక్తి కలవారు. దశరథ మహారాజు తనకు సంతానం లేకుండుటచే విచారపడుచుండెను. ఒకసారి ఆయన తన కులగురువైన వశిష్ఠుని కడకేగి ఆయన చరణములకు నమస్కరించి తన సుఖదుఖములన్నింటినీ ఆయనకు విన్నవించుకొనెను. వశిష్ఠుడు ఆయనకు పెక్కు విధములా ఓదార్చెను. ధైర్యము వహించుము. త్వరలో నీకు నలుగురు కుమారులు కలిగెదరు. వారు ముల్లోకాలలో ప్రసిద్ధికెక్కెదరు. భక్తుల భయాన్ని పోగొట్టెదరు. పిమ్మట వశిష్ఠుడు శృంగి మహర్షిని ఆహ్వానించి ఆయనచే పుత్రకామేష్టి యాగము చేయించెను. ముని శ్రద్ధాధరములతో ఆహుతులను సమర్పించెను. హవిష్యాన్న పాయసంతో అగ్నిదేవుడు ప్రత్యక్షమై దశరథునితో పలికెను. వశిష్ఠుడు చెప్పినట్టు నీ మనోభీష్టములన్నీ సిద్ధించును. రాజా, నీవి పాయసం తీసుకొని ఉచిత రీతిని నీ భార్యలకు పంచము. అగ్నిదేవుడు ఈ విషయాలను సభాసదులకు వివరించి అదృశ్యుడయ్యను. రాజు పరమానంద భరితుడయ్యను. ఆయన హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయెను. దశరథ మహారాజు వెంటనే తన ప్రియపత్నులను రప్పించెను. కౌసల్యాది రాణులు విచ్చేసిరి. రాజు పాయసంలో సగభాగం కౌసల్య కొసగెను. మిగిలిన పాయసంను 2 భాగములుగా చేసెను. అందులో ఒక భాగం కైకేయికి ఇచ్చెను. మిగిలిన దాన్ని మరలా 2 భాగములుగా చేసెను. వాటిని కౌసల్య, కైకేయిల చేతులయందు ఉంచి వారిని ప్రసన్నులుగా చేసి వారి అనుమతితో వాటిని సుమిత్రకు ఇచ్చెను. రాణులు 3 గర్భవతులైరి. వారి హృదయాలలో సుఖానందములు ఇనుమడించెను. శ్రీహరి అంశలు వారి గర్భములయందు చేరినప్పటి నుండి లోకములలో సుఖ సంపదలు ఎక్కువయ్యను. సౌందర్య, సౌశీల్య, తేజోరాశులైన రాణులతో రాజమందిరములు శోభిల్లను. ఇట్లు ఆనందముగా కొంతకాలం గడిచెను. భగవంతుడు అవతరించు సమయం ఆసన్నమయ్యను. శ్రీరామ జననము, బాల్యము, యోగ, లగ్న, గ్రహ, తిథి, వారములన్నయూ అనుకూలములయ్యను. సృష్టి అందలి ప్రాణులన్నయూ ఆనందముతో ఉండెను. ఏలాన శ్రీరాముని జననం సర్వ ప్రాణకోటికి సుఖదాయకం. పవిత్ర చైత్రశుద్ధ నవమి తిథి నాడు మధ్యాహ్న సమయాన అభిజిల్లగ్నంన ఎక్కువ చలిగా గాని వేడిగా గాని లేకుండెను. సర్వలోకములకు ప్రశాంతిని చేకూర్చు సమయం అది. చల్లని వాయువులు సువాసనలు వెదజల్లుచు మెల్లగా వీచుచుండెను. దేవతలు ఆనందించుచుండిరి. సజ్జనుల మనసులు ఉత్సాహభరితములయ్యను. పర్వతములు మణిమయములై కాంతులను విరజిమ్ముచుండెను. వృక్షములు నానా
నానావిధ పుష్పములతో విరాజిల్లుచుండెను. నదులు అమృత ప్రవాహములతో నిండి ఉండెను. ఈ విధంగా వృక్షముల మీది సుమశోభలు, పర్వతములపై గల మనుల కాంతులు, నదీ ప్రవాహ తరంగముల తలతలలు కనువిందు గావించుచుండగా ప్రకృతి అంతయు అపూర్వ శోభావిలసితమై చూడముచ్చటగా ఉండెను. భగవంతుడు అవతరించు సమయం ఆసన్నమైనదని గ్రహించి బ్రహ్మాది దేవతలు తమ తమ వాహనాలపై విచ్చేసిరి. నిర్మలాకాశం దేవతల సమూహములతో నిండిపోయెను. గంధర్వులు భగవద్ గుణములను గానం చేయసాగిరి. వారు అంజలి ఘటించి పుష్పవర్షం కురిపించిరి. ఆకాశమున నగారాలు మోగెను. దేవతలు, నాగులు, మునులు భగవంతుని వేణోల్లా పొగడుచు అపూర్వములైన ఉపాయనములతో తమ సేవలు అందించిరి. అప్పుడు లోక కళ్యాణార్థమై జగదాధారుడైన ప్రభువు అవతరించెను. దేవతాగణములు అనేక విధముల ప్రస్తుతులొనర్చి తమ తమ లోకములకు వెళ్ళిపోయిరి. కృపాళువు, పరమ దయానిధి, కౌసల్యానందనవర్ధనుడైన శ్రీరామచంద్ర ప్రభువు ఉదయించెను. ముని మనోహరుడైన ప్రభువు యొక్క అత్యద్భుత రూపమును గాంచి కౌసల్యామాత పరమానంద భరితురాలయ్యను. ప్రభువు యొక్క నీలమేఘ ఛాయను ఎల్లరకును నేత్రానందకరమై ఉండెను. చతుర్భుజముల యందు దివ్యాయుధములను, మెడలో మణిహారములను, వనమాలను ధరించి ఉండెను. విశాల నేత్రములతో సౌందర్యరాశి అయిన ఆ ఖరారి అద్భుత రీతిలో అవతరించెను. కౌసల్యామాత చేతులు జోడించి ఇట్లు పలికెను: ఓ ప్రభు, నీవు అనంతుడవు. నిన్ను ఎంతని స్తుతించగలను? నీవు మాయా జ్ఞాన గుణములకు అతీతుడవనియు సర్వ ప్రమాణములకు అందని వాడవనియు వేద పురాణాలు ప్రస్తుతించుచున్నవి. కరుణా సముద్రుడు, సర్వసుఖ నిధానము, సద్గుణరాశియు అని శృతులచే సజ్జనులచే స్తుతించబడు భక్త పరాధీనుడైన లక్ష్మీపతి నేడు నాకు ప్రత్యక్షమయ్యను. ప్రభు, నీ ప్రతి రోమమునందును మాయా విరచిత బ్రహ్మాండ సమూహములున్నవని వేదములు తెలుపుచున్నవి. అట్టి నీవు నా గర్భమున చేరితివి. ఇది మిక్కిలి ఆశ్చర్యకరము. ఈ విషయాన్ని విన్న ధీర పురుషుల బుద్ధులను భ్రమకు లోనగును. ఇట్లు తల్లి కౌసల్యకు జ్ఞానోదయమైన వెంటనే భగవంతుడు ఒక చిరునవ్వు నవ్వెను. ప్రభువు అనేక లీలలు ప్రకటింపదలచెను. ఆమె పూర్వజన్మ వృత్తాంతములన్నింటినీ ఆమెకు తెలిపెను. దానివల్ల ఆమెకు భగవంతునిపై గల అనన్య భక్తి పుత్రవాత్సల్యముగా మారెను. మరలా కౌసల్యామాత ఇట్లు పలికెను: నాయన, ఈ రూపమును వేడి ముద్దులను మూటగట్టు శిశురూపమున నీ ప్రియమైన లీలలు చూపుము. నాకు ఆ సుఖమే నిరుపమానమైనది. తల్లి మాటలు విని ఆ దేవదేవుడు చిన్న శిశురూపం దాల్చి ఏడవసాగెను. ఈ ఘట్టమును గానం చేయువారు ఈ సంసార కూపం నుండి విముక్తులై ఆ శ్రీహరి పాదపద్మాలు చేరుదురు అని తులసీదాసు గారు చెబుతున్నారు. దేవతలను, బ్రాహ్మణులను, సజ్జనులను, గోవులను కాపాడుటకై భగవంతుడు మానవుడుగా అవతరించెను. ఆయన త్రిగుణాత్మకమైన మాయకు అతీతుడు, ఇంద్రియాలకు అగోచరుడు. ఆయన తనువు సంకల్ప సిద్ధమైనది. అది అలౌకికము, కర్మబంధములకు అతీతము. అత్యంత మధురము, ప్రియతమము అయిన శిశురోదనము వినగానే రాణులందరూ ఉత్కంఠతో పరిగెత్తుకొని వచ్చిరి. దాసీలు ఇటు అటు సంతోషంతో తిరగసాగిరి. పురవాసులు ఆనంద నిమగ్నులైరి. దశరథుడు పుత్రజనన వార్తను విని పరమానంద భరితుడయ్యను. ప్రేమాతిశయంతో ఆయన తనువు పులకరించెను. ఆనందాతిరేకమున అధైర్యమును వీడి బుద్ధిని పదిలపరుచుకొని ప్రేమాధిక్యంతో పులకరించిన శరీరమును సంభాళించుకొని పుత్రదర్శన కుతూహలంతో లేచెను. నామశ్రవణ మాత్రముననే సమస్త శుభములను ప్రసాదించు ప్రభువు నా ఇంట వెలిసినాడు అని తలపోయిచు ఆయన అమితానంద భరితుడయ్యను. మంగళవాద్యములను మ్రోగింపచేయుటకై ఆజ్ఞను ఇచ్చెను. కులగురువైన వశిష్ఠ మహర్షిని పిలిపించెను. ఆయన బ్రాహ్మణులతో కూడి రాజాంతఃపురమునకు విచ్చేసెను. అందచందాల రాశి అగణిత గుణఖని అయిన ఆ అపురూప బాలకుని వారందరూ దర్శించిరి. ఆ బాలరాముని అనంత గుణరూప వైభవములు వర్ణింపనలవి కానివి. రాజు నాందిముఖ శ్రాద్ధమును ఆచరించి జాతకర్మ సంస్కారములు జరిపించి బ్రాహ్మణులకు బంగారమును, ఆవులను, వస్త్రములను, మనులను దానముగా ఇచ్చెను. ధ్వజ పతాక తోరణములతో వర్ణింపనలవి కాని రీతిలో నగరం అలంకరింపబడెను. ఆకాశం నుండి పూలవాన కురిసెను. ప్రజలందరూ బ్రహ్మానంద భరితులైరి. ఎట్టి అలంకారములు చేసుకొనకయే ఎట్లున్నవారు అట్లే వనితలు గుంపులు గుంపులుగా వచ్చిరి. స్వర్ణ కలశములను, బంగారు పల్లెరములలో సుగంధ మంగళ ద్రవ్యములను తీసుకొని వారు మంగళగీతములను పాడుచు రాజద్వారమున ప్రవేశించిరి. బాలునికి దీపహారతులు చూపిరి, దిష్టి తీసిరి. బాలునికి మంగళాశాసనములు పలికిరి. పదే పదే బాలుని పాదములపై పడి కానుకలు సమర్పించిరి. వందిమాగధులు, సూతులు, గాయకులు రఘుకుల స్వామి గుణములను గానము చేసిరి. అందరూ
తమ సకల సంపదలను విరివిగా దానము చేసిరి. దానములు తీసుకున్న వారు కూడా వాటిని తమ కడ ఉంచుకొనక ఇతరులకు ఇచ్చివేసిరి. నగర వీధులన్నీ కస్తూరి, చందనము, కుంకుమల కలయంపితో తడిసిపోయెను. అందాల రాశి అయిన ఆ బాలుని జననానికి ఇంటింటా మంగళవాద్యాలు మోగెను. స్త్రీ పురుషులందరూ ఆనంద సాగరంన ఓలలాడిరి. కైకేయి, సుమిత్రలు కూడా అందమైన కుమారులను ప్రసవించిరి. ఆ సుఖ సంపదలను, ఆ సంతోష సమయమును, ఆ సమాజమును వర్ణించుటకు శారదాదేవికి కానీ శేషునికి కానీ అలవి కాదు. రాత్రి అనే తన ప్రభువును చూచుటకు వచ్చి సూర్యుని చూచి లజ్జతో వెనకకు మరలి సంధ్యగా మారినట్లు అయోధ్యానగర శోభ భాసిల్లెను. అగరధూపముల పొగ సంధ్యాకాలపు చీకటి వలె ఒప్పుచుండెను. ఒకరిపై ఒకరు చల్లుకొని ఎర్రని రంగు సూర్యాస్తమయ సమయమందలి అరుణకాంతి వలె మందిరములపై గల మణులు నక్షత్రముల వలెను, రాజప్రాసాదంపై గల కలసము చంద్రుని వలె శోభిల్లుచుండెను. రాజభవనాన అత్యంత మృదుమధురంగా సాగు వేదఘోషలు సమయానుకూలంగా పక్షులు కావించి కలకలారావముల వలె ఉండెను. ఈ ఉత్సాహపూర్ణ దృశ్యములను గాంచి సూర్యుడు కూడా తన వేగమును మరచినాడా అన్నట్లు మందగమనుడయ్యను. ఆ సూర్యునికి తెలియకుండానే ఒక నెల గడిచిపోయెను. ఒక మాసకాలం ఒక దినముగా అయ్యను. ఈ రహస్యం ఎవ్వరికీ తెలియదు. సూర్యుడు తన రథమును ఆపి అచటనే నిలబడిపోయాను. మరి రాత్రి ఏ విధంగా వచ్చును? ఈ రహస్యం ఎవ్వరూ ఎరుగరు. సూర్య భగవానుడు శ్రీరాముని గుణములను గానం చేయిచూ వెళ్ళెను. దేవతలు, నాగులు, మునులు ఈ ఉత్సవం గాంచి తమ మహద్భాగ్యం అదే పనిగా కొనియాడుకొని వెళ్ళిరి. ఓ గిరిజ, శ్రీరాముని చరణములపై నీకు గల భక్తిని నేనెరుగుదును. నీకొక పరమగోప్యం వెల్లడించెదను వినుము. కాకభుసుండియో నేనును అప్పుడు అక్కడనే ఉంటిమి. కానీ మనుష్య రూపములలో ఉన్నందున మమ్మ ఎవరూ గుర్తింపనే లేదు. పరమానంద భరితులమై మేము వీధులన్నీ తిరుగుచుంటిమి. శ్రీరాముని కృపకు పాత్రుడైన వాడే ఈ మంగళకరమైన ఉత్సవాన్ని చూచుటకు నోచుకొనను. ఆ శుభ సందర్భమున అర్ధులు కోరిన వాటినెల్లను రాజు దానం చేసెను. ఏనుగులు, రథములు, గుర్రములు, గోవులు, వెండి, బంగారములు, రత్నములు, వస్త్రములు దానములు చేయబడెను. తులసీదాసుకు ప్రభువులైన ఆ నలుగురు రాకుమారులను చిరంజీవులై ఉండనట్లు సంతుష్టులైన నగరవాసులందరూ మంగళాశాసనములు పలికిరి. ఇట్లా కొంతకాలం గడిచెను. రాత్రింబగళ్ళు గతించిపోవునట్లు అనిపించనే లేదు. నామకరణ సంస్కార సమయం వచ్చిందని గమనించి రాజు జ్ఞాని అయిన వశిష్ఠ మహామునిని పిలిపించెను. ఆయనను పూజించిన పిదప రాజు ఇట్లా పలికెను. మునీశ్వర, వీరికి నామకరణ సంస్కారములు జరుపుడు. మీరు నిర్ణయించిన పేర్లను పెట్టుడు. వశిష్ఠ మహర్షి పలికెను. రాజా, వీరికి అపూర్వములైన నామములు అనేకములు కలవు. అయినను నా బుద్ధికి స్ఫురించిన వాటిని తెలిపెదను. సర్వసుఖ నిధానమైన ఈ ఆనంద సింధువు యొక్క ఒక్క బిందువుతోడనే ముల్లోకములు సుఖమయములగును. ఈ సుఖనిధి పేరు శ్రీరాముడు. ఇతడు సర్వలోక సుఖశాంతి ప్రదాత. ఈ రెండవ వాడు జగత్తును భరించి పోషించువాడు కావున ఈతని పేరు భరతుడు. మరి ఒకడు శత్రుఘ్నుడు. ఈతని నామస్మరణ చేతనే శత్రువులు మృతులగుదురు. ఈతని నామము వేద ప్రసిద్ధము. మరియు సర్వసులక్షణ లక్షితుడు, శ్రీరామచంద్రునికి అత్యంత ప్రీతిపాత్రుడు, జగదాధారుడైన సుమిత్రా కుమారునికి వశిష్ఠ మహర్షి లక్ష్మణుడు అని పేరు పెట్టెను. కులగురువైన వశిష్ఠుడు బాగుగా ఆలోచించి ఆ నలుగురు రాకుమారులకు నామకరణం చేసెను. పిమ్మట ఇట్లనెను. రాజా, నీ నలుగురు కుమారులు వేదస్వరూపులు. వీరిలో శ్రీరాముడు మునులకు పెన్నిధి, భక్తులకు సర్వస్వము, పరమశివునికి ప్రాణము. ఇప్పుడతడు మీ ప్రేమకు పరవశుడై తన లీలానంద రసంలో నిమగ్నుడయ్యను. బాల్యం నుండి లక్ష్మణుడు శ్రీరాముని తన పరమహితైషిగా స్వామిగా భావించి ఆయన చరణాలను ప్రేమతో ఆశ్రయించి ఉండవాడు. భరత శత్రుఘ్నులను మధ్యగల ప్రేమ స్వామి సేవకుల ప్రేమి వంటిది. శ్రీరామ భరతులు శ్యామవర్ణ శోభితులు, లక్ష్మణ శత్రుఘ్నులు గౌరవర్ణ విలసితులు. ఈ రెండు జంటలను చూసి తల్లులు ఆనందించుచుండిరి, దిష్టి తీయుచుండిరి. సోదరులు నలుగురు రూపశీల గుణ నిధానములు. అయితే అందరికీ శ్రీరాముడు అత్యంత సుఖానందదాయకుడు. ఆయన హృదయాన ఎల్లప్పుడూ కృపారూప చంద్రుడు విలసిల్లుచుండను. ఆయన చిరునవ్వు వెన్నెల ద్వారా ఆ కృప సర్వదా ప్రకటితమగుచుండను. తన ఒడిలో ఉన్నప్పుడును, ఊయలలో ఉన్నప్పుడును తల్లి నా ముద్దుల నాయన జో అచ్యుతానంద జోజో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జోజో అనుచో ఆయనకు జోలలు పాడుచుండును. ఓం శాంతి శాంతి శాంతి.